అందరికీ నమస్కారం. నేను పద్యాలు పాడి ఎక్కువగా విసికించదలుచుకోలేదు. ఓన్లీ డైలాగులు, దానిలో ఉన్న హరిశ్చంద్ర నాటకంలో పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయి. నాటకం మొత్తం ఆడతాను. ఇప్పుడు ఇంత కొంచెం తగ్గింది. అప్పుడు ఎంత తపన ఉండేదంటే ఇప్పుడు ఎప్పుడో నేర్చుకుంది. కొంత గుర్తులేదు, గుర్తు తెచ్చుకొని మనది లాంగ్ మెమొరీ కాబట్టి గుర్తుంది. అది ఎంత బలంగా నేర్చుకున్నాం, అన్ని సంవత్సరాలు నేర్చుకున్నాం. వింటూ అంటే మా నాన్నల కాలంలో వాళ్ళు పాడుతుంటే చిన్నప్పుడు వెళ్ళి కూర్చొని ఇంట్రెస్ట్గా ఉండేది. ఇంట్రెస్ట్గా ఉండి అప్పుడు నాటకాల్లో నేను చిన్న చిన్న పాత్రలు వేసేవాడిని. కాలకౌశుడు కానీ, మళ్ళీ వాళ్ళ కాలకౌశుని దగ్గర శిష్యుడని, ఇట్లాంటి వేషాలు వేసి ఎట్లయినా సరే పద్యాలు నేర్చుకోవాలి, ఈ కళ ఇంతనే పెద్దలు చెప్పేవాళ్ళు. హరిశ్చంద్ర నాటకంలో ఉన్న నీతి, ఆ నీతి నాకు నచ్చి పద్యాలు నేర్చుకొని పాడాలని అప్పుడు తపనపడి నేర్చుకున్నా. 25 సంవత్సరాలు ముందు, ఇండస్ట్రీ రాకముందు నేర్చుకొని అప్పటికి నేను నాటకాలు అంటే సాంఘిక నాటకాలు ఉండేవి, అవి వేసాను. పౌరాణిక ఫస్ట్ వేసాను, తర్వాత సాంఘిక నాటకాలు వేసాను. అప్పుడు పట్టింది నాకు పిచ్చి. నిజం చెప్తున్నాను, సప్త మహావ్యసనాలలో నీత్యాతి నీచం అనేది జూదం అంటాడు. అంతకన్నా ఇంకా నీచమైనది సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయటం అనేది. సినిమా ఒక ఆర్టిస్ట్ అవుదామని ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు. నేను మామూలుగా షూటింగ్లో వర్క్ చేసే ఫోటోలు పెడుతుంటాను. ఆ ఫోటోలు పెడితే వీళ్ళు ఏదో ఫీల్ అయిపోయి అన్న దగ్గర ఏదో టాలెంట్ ఉంది, అవకాశాలు ఇప్పిస్తాడని ఫోన్ చేసి అన్న నాకు ఏదన్నా వేషం ఉంటే ఇప్పిండి అన్న, ఏదన్నా ఇండస్ట్రీ రావాలని ఉంది, వర్క్ చేస్తానన్న, ఏదన్నా పని ఇప్పించుంటన్నా అని. చాలా నేను వద్దురా బాబు అని చెప్తే వినట్లా, విసిగిస్తూనే ఉంటారు. కానీ నేను ఓపికగా వాళ్ళకి ఎంత చెప్పదామని ట్రై చేసినా, అన్న నేను అక్కడే ఏముండదు, ఫ్యాషన్ లేకుండా ఊరక అది వాళ్ళ ఏదో మూవీస్లో చాలా ఈజీగా రావచ్చు అనుకుంటున్నారు. చాలా కష్టమైన పని. నేను మామూలుగా కృష్ణానగర్లో పేపర్లో వేసుకొని పడుకొని, బాత్రూమ్లు ఉంటాయి కదా, సో అది సుక్క ఇదంటారు, బాత్రూంలో 5 రూపాయలు ఇస్తే బాత్రూమ్కి పంపిస్తారు. అక్కడే స్నానం చేసి బాత్రూమ్ మొత్తం ఫినిష్ చేసుకొని ఒక కవర్లో బ్రష్ అన్నీ పెట్టేసుకొని సబ్బు, అట్నే వర్క్ చేయడానికి వేరే షాప్లో జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేసి మళ్ళీ సేమ్ సాయంత్రం ఆ పేపర్లో పడుకోవడం కొన్నాళ్ళు అలా నడిచాయి. కొన్నాళ్ళకి వేరే మా అన్నయ్యకి తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే అతన్ని పట్టుకుంటే వేరే చోట ఎల్లు నిన్ను పనిలో పెట్టుకుంటారు. ఇదే ఈ కాస్టమర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంటే 2 నెలలు తిరిగి అతను రెస్పాన్స్ అవ్వకుండా, ఎట్టయినా సరే నేను ఇండస్ట్రీలో నిలబడాలన్న తపన మీద అతను పని కోసం వెళ్తే నన్ను ఒక పని మనిషిలాగా, ఒక పని మనుషుల్ని ఎలా చూస్తారు, బాత్రూమ్లు కడిగించడం, అతనికి ఏదన్నా ఉంటే లగేజీ తీసుకెళ్ళటం, బండి మీద ఆ షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు ఆ కవర్లు మేయటం. నిజం చెప్తున్నాను, చిరంజీవి, మోహన్ బాబు కూడా ఇన్ని కష్టాలు పడి ఉంటారు. కానీ వాళ్ళ టైం బాగుంది, వాళ్ళు చెప్పుకోగలిగారు. నేను చెప్పుకోలేను అంటే మాకు ప్లాట్ఫామ్ లేదు కదా. ఇప్పుడు ఏదన్నా ఛానల్ వస్తే చెప్పుకోవడానికి ఉంటుంది. నేనేం చెప్పుకోవాలి, ఇట్లా యూట్యూబ్ ఉంది కాబట్టి భగవంతుడి దయ వల్ల ఈ యూట్యూబ్ అన్న మాకు దొరికింది. మా కష్టాలు చెప్పుకునే అవకాశాన్ని ఆ యూట్యూబ్ వారు కల్పించారు. మేము అంటే చిరంజీవి, మోహన్ బాబు కూడా పడుండడు, నేను పడ్డ కష్టాలు వాస్తవంగా. చింతల్లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే, నాకు రూమ్ లేదు, కృష్ణానగర్లో వర్క్ దొరికింది ఒక కస్టమర్ దగ్గర, అతను నన్ను వాడుతున్నాడు. ఇప్పుడు సాయంత్రం స్టే చేయాలి, ఎక్కడ చేయాలి? చింతలు ఎక్కడ, కృష్ణానగర్ ఎక్కడ? కృష్ణానగర్ అంటే జూబ్లీహిల్స్ దగ్గరలో, మీకు ఐడియా ఉండి ఉంటుంది. కృష్ణానగర్, ఇందిరానగర్, యూసఫ్ కూడా, చెక్ పోస్టు, ఇవన్నీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉండే ఏరియాలు అనమాట. చింతలు వచ్చేసి బాలానగర్ 25 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే పడుకోవటానికి ప్లేస్ లేదు నైట్. నేను అక్కడ ఆ కస్టమర్ దగ్గరే ఒక అన్నయ్య పరిచయం అయితే
ఆ అన్నయ్యకి, అన్న నా పరిస్థితి ఇదంటే, అరే తమ్ముడు ఇన్ని రోజులు చెప్పలేదేంట్రా అని, అక్కడ అద్దె బట్టలు షాప్ అని ఉంటుందండి, అద్దె బట్టలు ఇస్తారు. అంజిబాబు గారని చాలా గొప్ప వ్యక్తి అతను. అంజిబాబు గారని అద్దె బట్టలు ఇస్తారు. ఆ అద్దె బట్టల షాప్లో అద్దె బట్టలు కుడతారనమాట, కుట్టి తయారు చేస్తారు డ్యాన్సర్స్కి. అప్పుడు డి ఆట ఛాలెంజ్ నాచోరి అప్పుడు ప్రోగ్రాంలు వచ్చాయి, సితారా అని. ఆ ప్రోగ్రాంలకు వర్క్ చేశాను. అక్కడ జాయిన్ చేశాడు. నెలకి 5,000 శాలరీ, 3 పూట్ల భోజనం. అబ్బా చాలు భగవంతుడా నాకు ఈ అవకాశం ఇచ్చిందని చాలా సంతోషపడ్డాను. నిజం చెప్తున్నాను, ఒక్క 3-4 సంవత్సరాలు ఆ పని చేసి ఆ 5,000 వస్తాయి. ఆర్థిక ఇబ్బందితో సరైన ప్రయత్నం చేయలేకపోయా. ఆర్థిక ఇబ్బంది నాది మైనస్ ఉంది. తర్వాత మ్యారేజ్ అవ్వటం, ఖర్చులు పెరగటం, ఇంకక్కడే అయిపోతుంది. డబ్బు వేట, మన బ్రతుకంతా ఆర్థిక ఇబ్బంది. డబ్బు కోసం అరే ఈ పని చేయకపోతే మరి ఫ్యామిలీని పోషించాలి కదా, పిల్లల్ని చదివించాలి కదా, మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ, నేను అక్కడ అమ్మ ఇక్కడ. అబ్బా చాలా సఫర్ అయ్యాను గురు. ఎంత ఇబ్బంది అంటే ఆమె ఒక్కొక్కసారి మా ఆవిడ ఫోన్ చేసి ఏడుస్తుంటే కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. కానీ ఎట్టయినా సరే సాధించాలి, ఎలాగైనా సాధించాలి. కానీ ఏమి సాధించలేకపోయాం. అంటే ఎలాగైనా సరే ఇండస్ట్రీలో ఉండాలి. ఇప్పుడు కూడా నేను వాస్తవంగా రాజమౌళి దగ్గర ఎన్నో కష్టాలు పడి ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యా. ఇది కాస్టమర్గానే. ఏగా సినిమా చేశాను, బాహుబలి 1, 2, 2 చేశాను. తర్వాత కొంచెం చేంజ్ చేసేసి 2 చేశారు. నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇంకా రాజమౌళిలో ఆవిడని కూడా దేవత ఆవిడ పాపం నాకు వేషం ఇస్తానంది. కానీ నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేను వర్క్ చేయలేకపోయాను. బయటకు వచ్చేసాను. వేషం ఇస్తామన్నా అక్కడున్న పరిస్థితి, నాకు సంవత్సరంలో ఒక్క రోజు కూడా ఖాళీ ఉండేది కాదు. ఆ బాహుబలి 3 సంవత్సరాల దాకా చేశాను నేను. ఒక్క రోజు కూడా ఖాళీ ఉండేది కాదు. ఫైల్స్ వచ్చేసి బ్లడ్ పడి చాలా ప్రాబ్లం అయిపోయింది. నాకు పని చేయలేని పరిస్థితి. నేను వేషం రోజు అడుగుతుంటా అప్పుడప్పుడు. మనకి టైం లేదు. ఇప్పుడు ఇది వేషం ఒక 4 రోజులు వేషం ఉందనుకోండి, ఇక్కడ వర్క్ ఆగిపోతే నా ప్లేస్లో వేరే వాళ్ళని జాయిన్ చేసుకుంటే నాకు పని పోయింది కదా. అక్కడ ఆ వాతావరణంలో తిరగటమే నా అదృష్టం. రాజమౌళి గారు వారు షూటింగ్ చేస్తుంటే ఆయన చూడటానికి 2 కళ్ళు సరిపోయాయి కాదు. ప్రభాస్ గారు ఆ ఫైట్లు, ఆ పని చేయటమే చాలా అదృష్టంగా భావించి అక్కడే ఆగిపోయా, ఎదగలేకపోయా. కట్ చేస్తే 15 సంవత్సరాలు జంప్, 25 ఇయర్స్ కష్టపడ్డా. నాకు ఆర్థిక ఇబ్బంది వల్లే, నాకు బ్యాక్గ్రౌండ్ లేక. టాలెంట్ ఉందండి, ఏ వేషమైనా ఇవ్వండి, ఏదైనా వేషం చేయాలి, టాలెంట్ ఉంది. కానీ నాకు అదే రాసి పెట్టిందో, ఉన్నాడో లేడో భగవంతుడు. నేను మామూలుగా భయంకరమైన శివభక్తుడిని. మా గురూజీలు ఏం చెప్పారంటే, నేను అప్పుడు ఆశ్రమంలో అవి తిరిగేవాడిని పెళ్లి కాకముందు. ఇంద్రియ నిగ్రహం అని 2 సంవత్సరాలు చాలా భయంకరమైన. ఎలా అయినా సాధించాలి, ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా నేను ఆర్టిస్ట్ని అవ్వాలని ఆ తపన మీద భక్తి మార్గంలో వెళ్ళా. నిజం చెప్తున్నానండి, భక్తి మార్గంలో వెళ్ళి 24 అవర్స్ 5 నేను ఖాళీ ఉన్న టైంలో 5 పుస్తకాలు శివకోటి రాశానండి. శివకోటి 5 పుస్తకాలు శ్రీశైలం నడిచి వెళ్ళి ఆ హుండీలో వేసి వచ్చా. ఇట్లా అయినా సరే నా గోల్ నెరవేరుస్తాడేమో భగవంతుడని. 10-12 సంవత్సరాలు భయంకరమైన భక్తి చేశా. గ్యాప్ వస్తే ఓం నమ శివాయ. బాత్రూంలో కూడా అదే ధ్యాసతో ఉండేవాడిని. భగవంతుడన్న నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు ఒక్క అవకాశం నేను వాళ్ళతోనే తిరుగుతున్నాను కదా, వాళ్ళతోనే ఉంటున్నారు, సినిమా వాళ్ళతోనే ఉంటున్నారు. ఎవరన్నా అప్పుడప్పుడు కొంతమంది నా టాలెంట్ని అప్పుడప్పుడు మెచ్చుకుని, నువ్వు ఎన్టీఆర్ డైలాగ్ చెప్తావు కదా, దానవీర సూరకర్ణ అది చెప్పు, సాయి కుమార్ గారి డైలాగ్ చెప్పు, అన్నీ చెప్పించుకుంటారు. కానీ చిన్న వేషం ఇప్పించలేదండి. అంటే నా తప్పు కూడా ఉంది. సీరియస్గా ప్రయత్నించాలా, ఈ డబ్బులు వస్తున్నాయా, నెలకు వస్తున్నాయా,
మన కుటుంబ ఖర్చులు, మళ్ళీ రేపు మళ్ళీ ఈఎంఐలు, అబ్బా వీటితోనే ఈ జీవితం ఇప్పుడు అనారోగ్య సమస్యతో భయంకరమైన. అయినా నేను సచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని, ప్రయత్నిస్తూ చచ్చిపోతే గెలిచినట్టే అన్నాడు ఒక మహానుభావుడు. దాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. కానీ సినిమాలోనే యాక్ట్ చేయాలా, యూట్యూబ్లో మనకు నచ్చినట్టు యాక్టింగ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సెట్టింగులు తెలియవు నాకు. దీంట్లో అంత చదువు కూడా లేదు. టాలెంట్ ఉందండి, నేను నమ్ముకుంటా. కానీ ఎప్పటికైనా వేషం పడిద్దని ఆశ మీద ఉంటున్నాను. కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆలోచించండి. మీరు ఏ ఫీల్డ్లో అయితే ఎంచుకున్నారో, 24 క్రాఫ్ట్స్లో ఏ డిపార్ట్మెంట్లో అయితే మీరు వెళ్ళాలని అనుకుంటున్నారో దాని గురించి నీకు తెలిసిన వాళ్ళన్నా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి, పూర్తిగా నీకు పని అయినా వచ్చి ఉండాలి. పని విషయంలో ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలనుకో, ఆర్టిస్ట్ అవ్వాలంటే కంపల్సరీ నువ్వు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి నెలకి ₹1,00,000 అయితే, నేను అది కూడా కనుక్కున్నాను. అదే వైజాగ్లో మన పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి నేర్పించాడు కదా, ఆ సార్కి కూడా ఫోన్ చేశారు. సార్ ఇట్లా అంటే 1,50,000 ఇవ్వగలను, 2 లక్షలు 2 lakhs, ₹1 తక్కువైనా జాయిన్ చేసుకోము, 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, దీంట్లో నీకు ఒకటి లెటర్ ఇచ్చి పంపిస్తాము, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. నాతో మాట్లాడాడు పాపం. నేను ఇవ్వలేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బంది, మీకు తెలియదు ఏముంది. నాబోటి కటిక పేద ఆర్టిస్టులు ఎదగాలంటే ఈ జరిగే పనులు కాదు. కానీ నా అనుభవం మటుకి షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. ఏ ఛానల్ వాళ్ళకి చెప్పాలన్నా నాబోటి చిన్న ఆర్టిస్టులు ఎందుకు పిలుస్తారండి? ఒక కాస్టమర్గా బతకటమే చాలా కష్టంగా ఉంది. నేను దాంట్లో వచ్చిన డబ్బులు ఫ్యామిలీకి, వీటికి, పిల్లల చదువుకి, వీటికి పెట్టడానికే చాలా కష్టంగా ఉంది. నేను మళ్ళా ఆర్టిస్ట్గా ఈ పని వదులుకొని మళ్ళీ దాంట్లోకి వచ్చి మళ్ళీ అటు ప్రయత్నిస్తే వీళ్ళు అన్యాయం చేసినట్టున్నారు. అన్యాయం అయిపోతారు వీళ్ళు. ఎందుకంటే నన్ను నమ్ముకొని మా ఆవిడ నా కోసం చేసిన త్యాగాలకైనా వీళ్ళకి న్యాయం చేయాల్సిందే. కానీ దాని గురించి కూడా కష్టపడతాను. కొంచెం లేట్ అయింది, కానీ ఎవరో ఒకళ్ళు గుర్తించి ఏ డైరెక్టర్ కంట్లో నన్ను పడనా, నాకు అవకాశం ఇవ్వకపోతాడా అనే నమ్మకంతోనే ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను. అందరికీ నమస్కారం. సపోర్ట్ చేయండి. నాబోటి చిన్న నిరుపేద ఆర్టిస్టులని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోలు చూస్తేనే అక్కడ ఇప్పుడు మనకి 4,000 గంటలు ఇచ్చారండి. అది పూర్తి అవ్వాలంటే సంవత్సరంలోపే క్లియర్ అవ్వాలంట. మీరు పూర్తిగా వీడియో చూస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టు. కొంచెం చూసేసి పక్కకు తీసేస్తే నన్ను డిస్కరేజ్ చేసినట్టు. నన్ను ఎంకరేజ్ చేయాలని అనుకున్న వాళ్ళందరూ నా వీడియో పూర్తిగా చూడండి, నన్ను ఆశీర్వదించండి. నమస్కారం.